నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నేను రాత్రి తోవికిపోయి కరపచ్చకాయ తినంటే తెల్లగా ఉన్నదని కట్ చేసినాడు. కట్ చేసి చూసి తెల్లగా ఉన్నది, ఇది బాగున్నది అని చెప్పి ఒక దెబ్బ తిని తినాడు అంతే. రెండు వీడే ఉన్నాయి, రెండు ముక్కలు కాయ అట్టే ఉన్నది, ఏం తినలా. ఒక దెబ్బ తిన్నాం అంతే. రాత్రి పచ్చడి కూడా చేసేసిన. పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, కొద్దిగా పసుపు, జీలకర్ర వేసి పచ్చికారం కొట్టి పెట్టేసిన. అన్నంలోకి బాగుంటుంది. నేనైతే తింటబ్బా, మరీ అంత తెల్లగా ఏం లేదు, కాకపోతే స్వీట్ లేదంతే, సప్పగా ఉంది. సరే, సప్పగా ఉన్నది తినచ్చు, కరపచ్చకాయ బాగుంటుంది. ఆయన కట్ చేస్తానే ఇది తెల్లగా ఉన్నది, ఇది బాగుండదు అన్నాడు. వద్దు నాకు అన్నాడు. ఒక రోజున తిని ఆయన ఒక దెబ్బ తిన్నాడు అంతే. ఇది లేపేద్దాం మనం సగం. పొద్దున్న టిఫిన్ ఇదే మనకు. చల్లగా కరపచ్చకాయ పోతుంది, పుచ్చకాయ కడుపులోకి. పైన దీనికి తెల్లగా ఉన్నింది, తెల్లగా ఉండదు కదా, లోపల కూడా తెల్లగానే ఉంటుందా అని వదిలేసిన. ఇదంతా తెల్లగా ఉంది ఇదంతా, అందుకు వదిలేసిన. తీపి కూడా అంతగా లేదు, లైట్గా ఉంది, కానీ తినచ్చు. లైట్ చక్కెర ఉంది. కాయ మొత్తం ఇట్టే ఉన్నది చూసారా, గింజలు కూడా తక్కువ ఉన్నాయి. ఎవరికి రాసి పెడితే వాళ్ళకే పోతుంది. ఆమెకు ఫ్రీగా ఇచ్చినారు, ఆమె తినకుండా నాకు ఇచ్చింది. ఓపెన్ చేసి తీయకుంటే అని ఆమె కూడా చెప్పింది. ఇంకా ఆమెకి ఇచ్చినా కూడా నాకు తెలిసి తీయగలేదు, వద్దంటది. తోఫిక్ బాయ్ కూడా నాకు వద్దన్నాడు. నేనైతే పారేయలేను, తినేస్తా. డబ్బులు పంపించాలంట, నాకు డబ్బులు కావాలి. ఇంకే 350 రియాలు ఇంకేమాదా 250 350. ఓకే బదేనా బదేన్ మేడం బ్రో. ఓకే 350 రియాలు. మేడం పోతుంది అంటే మేడం పోదంట. ఆమె ఇంకొక ఆమె ఉంది కదా, ఆమె పోతుంది, రెడీ అవుతుంది. ఆమె పోతే పోవచ్చు అనింది. ఫోను ఆగయ్యా. వాళ్ళ తమ్ముడు కూడా ఇప్పుడే వినాడు, బండి వేసుకొని అడిగే పోయింటాడు హాస్పిటల్కి. అడిగే రాజేస్తాను. ఇంకేమో కూడా హాస్పిటల్కి అడిగి. నిజంగా వాళ్ళ నాన్నకి బాగా సపోర్ట్ చేస్తారు అమ్మ, వాళ్ళ కూతురు. వాళ్ళ కొడుకన్నా అంతగా పట్టించుకోడేమో, కానీ ఏమో మాత్రం చాలా బాగా పట్టించుకుంటుంది. ఆడే ఉండమనే ఉంటుంది 24 గంటల హాస్పిటల్లోనే. నేను చాలాసార్లు గమనించిన. ఇతనన్నా వచ్చేస్తాడు, పోయి చూసుకొని వచ్చేస్తాడు, కానీ ఏమో మాత్రము వాళ్ళ నాన్నతో పాటే ఉంటుంది. ఇంకా డిశ్చార్జ్ అయ్యేంత వరకు పాపం వాళ్ళ నాన్న బాగా చూసుకుంటారు. పాపం మనిషి ఎట్టయినా సరే, ఎట్టున్నా సరే, మనతో అమ్మ నాయన్ని బాగా చూసుకుంటుంది. వాళ్ళ అమ్మకి రెస్పెక్ట్ ఇస్తుంది, వాళ్ళ నాన్నకి కూడా రెస్పెక్ట్ ఇస్తుంది. బాగా చూసుకుంటుంది, వాళ్ళని ఇద్దరిని బాగా చూసుకుంటుంది. అంటే నాకెట్ట తెలుసు అంటే, మాట్లాడే విధానము, వాళ్ళతో ఉండే విధానం తెలుస్తుంది. సో దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళని బాగా చూసుకుంటుందని. నాకు తెలిసి నన్ను ఆడిసిపెట్టేసి వెళ్ళిపో ఉంటుంది. టైం ఏమో ఇప్పుడు కరెక్ట్గా 11:16 అయింది. చూద్దాం ఏమవుతుందో. మేడం అయితే ఇసిపెట్టేసినా, కానీ మేడం వెయిట్ చేయడానికి చూద్దాము. నేను ఫోన్ చేస్తా, ఇప్పుడే పోయేటట్టు, లేదంటే చెప్తా నువ్వు వెయిట్ చేయనింది పార్కింగ్లో. ఈడ పార్కింగ్ లేదు, వెనక పక్క అయితేనే పార్కింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఈడ ఇప్పుడు ఫ్రీ రైట్ అనమాట. ఈడ సిగ్నల్ రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఖచ్చితంగా బ్రేక్ కొట్టి మరీ పోవాలా. ఫ్రీ రైట్ కదా అని చెప్పి సిగ్నల్ ఉన్నా, రెడ్ బడి ఉన్నా కూడా మనం సర్రను పోయినాం అనుకో ఫైన్ పడుతుంది. ఒకవేళ రెడ్లో ఉన్నిందనుకో చిన్నగా బ్రేక్ కొట్టి చూసుకొని అట్టా అవును పోవాలా. గ్రీన్లో ఉంటే వెళ్ళిపోవచ్చు, కానీ రెడ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా బ్రేక్ కొట్టాలా. ఈడ కూడా ఫుల్ బిజీనే ఉంటుంది. ఈడ కూడా పార్కింగ్ దొరకదు. ఇంకా ఆడ ముందు పక్క హాస్పిటల్ ముందే పెట్టుకోవాలి. సూపులు ఉన్నాయి కదా అక్కడ కొద్దిగా నీడ ఉంటుంది. ఈడ డౌటే పార్కింగ్. ఈడ ఎప్పుడు వచ్చినా దొరకదు, వెనక పక్క బిజీగానే ఉంటుంది రోడ్డు. ఈడ కూడా గేట్ ఉన్నది. ఇది 5 ఏమో, 5 గేటు. ఎన్ని మొత్తం 5 గేట్లు ఏమో ఉన్నాయి, 5 6 ఉన్నాయి. ఇదైతే 5. ఆ ముందు పక్క కూడా ఒక గేట్ ఏదో ఉంది,
అది ఓన్లీ ఎంప్లాయీస్కి మాత్రమే. అదే ఈడ పార్కింగ్ ఉన్నది. కానీ హాస్పిటల్ డైరెక్ట్ లోపల వేదానికి కూడా చూడు ఇక్కడ పెట్టున్నారు, బ్రిడ్జి వేసి ఉన్నారు పైన. అదే ఈ బ్రిడ్జ్ అదే. అదే ఈడ కూడా ఇంకొక గేట్ ఉంది. ఇది వేరేదేమో. ఇది కూడా అదే 3వ నెంబర్. ఇది ఆడ ముందు పక్క 3 ఉంది, ఈడ 3 ఉంది. ఏంది బా? ఇది 7, గేట్ నెంబర్ 7, బిల్డింగ్ నెంబర్ 3, గేట్ నెంబర్ 7. కానీ ఓ ఎంత పెద్ద హాస్పిటల్ స్వామి, చాలా పెద్దది ఉన్నట్టున్నది. ఇక్కడ కొన్ని రోడ్లు కూడా 1 వే పెట్టుంటారు, మనం దూరినామంటే ఫైన్ వేస్తారు. ఇది కార్ పార్కింగ్ ఎంట్రీయా? ఓకే, ఎగ్జిట్ కార్ పార్కింగ్ది. ఇది 1 వే, ఇది రైట్ సైడ్లో ఆడదాకే. ఆ పక్క ఇంకొక రైట్ ఉంది, ఆ రైట్లో పెట్టుకుంటే ఆడ నీడ కూడా ఉంటుంది ప్రవాహం. చెట్టు కింద అదే గోడ నీడ, చెట్టు నీడ కాదు, బిల్డింగ్ నీడ పడుతుంది. పాక్క అక్కనా తమ్ముడా? నా పోనే పోవా పెద్ద అన్న, కానీ చిన్నగా పోతాడు. ఈడ కూడా ఫుల్ ఉన్నాయి బండ్లో. ఈ బిల్డింగ్ కాడ ఉంటుంది ఎప్పుడు పార్కింగ్ నాకు. ఇక్కడ కూడా ఫుల్ ఉన్నాయి. ఆ లారీ కాడ పెట్టచ్చు, చెత్త డబ్బా కాడ అంతే. ఇక్కడ పెడదాం, ఇక్కడ పెట్టి ఏసీ ఆన్ చేసుకొని కూర్చోవడమే. పొమ్మంటే పోతా, లేదంటే నాకు తెలిసి డిశ్చార్జ్ చేస్తారేమో. నిన్న రాత్రి చేస్తారనుకున్నా కానీ చేయలే. ఇప్పుడు ఏమైనా చేస్తారేమో. ఉండు వెంకి నేను చెప్తా అనింది. వద్దాం, 12 అవుతుంది, 3 నిమిషాలు తక్కువ. ఎన్ని గంటలకు ఫోన్ చేస్తుందా? మెసేజ్ పెట్టింది మేడము, గో హోమ్ అంట. చలో, ఆమె ఎప్పుడు ఫోన్ చేసి అప్పుడు రావాలా. ఎప్పుడు వస్తుందేమో, జాగారం చేయాలి కదరా నాయన అనుకున్నా. ఎందుకంటే ల్యాప్టాప్ అన్నీ తెచ్చుకుందామా, ఇంకా అన్నీ తెచ్చుకుంది, ఇంక ఇప్పుడల్లా రాదులే అనుకున్నా. అట్టే అయింది, ఇప్పుడల్లా రాదామా, సాయంత్రమే. ఇంకా అయితే ఈరోజు డిశ్చార్జ్ చేసేస్తారులే, ఒక రోజు కంటే ఎక్కువ పెట్టుకోరు. ఎందుకంటే రేట్లు ఎక్కువ, వీళ్ళకి ఇస్తారు కదా బెడ్, అవి ఇస్తారు కదా, అవన్నీ రేట్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ రోజులు భరించలేరు హాస్పిటల్ని. ఇక్కడ ఈ బ్రిడ్జి దగ్గర అడుక్కుని ఆయన ఉన్నారు, నిన్న ఉన్నాడు ఒక ఆయన. ఈడ కూడా ఉన్నారు స్వామి అడుక్కునే వాళ్ళు దండిగా మంది. ఈ బ్రిడ్జి ఇది వచ్చి ఇనప బ్రిడ్జి, మనుషులు దాటుకునే దానికి. దానిపైన యాడ్ది కూడా వేసాడు సామ్సంగ్ది. అది రాత్రిపూటలు అయితే లైట్లు ఎగులుతాయి. ఇప్పుడు అదో ఎగులుతుంది చూడు, అదో. ఇప్పుడు పగులు కాబట్టి అంతగా లైట్ అనిపించడంలే, డిస్ప్లే అది చూసేదానికి ఏదో స్టిక్కర్ ఉన్నట్టున్నది. ఈ బ్రిడ్జ్ ఎక్కి అట్ట పోయినామంటే డైరెక్ట్ మాలిక్ రోడ్, కింగ్ అబ్దుల్ అజీజ్ రోడ్, ఆ రోడ్ ఎక్కి వెళ్ళిపోవచ్చు మన ఇంటికి. అలవాటు అయిపోయింది. రోడ్లు కూడా చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట, కన్ఫ్యూజ్ అవ్వవు. ఎప్పుడో మన దరిద్రం బాగాలేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం తప్ప, లేకపోతే బాగా అలవాటు చేసుకోవచ్చు రూట్లు. ఫస్ట్ వచ్చిన కొత్తలో ఒక నెల రోజులు ఇబ్బందిగా ఉంటుంది, మళ్ళీ అలవాటు అయిపోతుంది. వచ్చేయి అంతే, వచ్చే బ్రేక్ కూడా కొట్టదు అక్క, చక్కగా వచ్చేస్తుంది. మళ్ళీ అలవాటు అయిపోతుంది. ఒక 5-6 నెలలు బాగా తిప్పినారంటే ఇల్లు రోడ్లు మనకు బాగా ఈజీగా అలవాటు అయిపోతాయి. ప్రస్తుతానికి వీళ్ళు తిరిగేదన్నీ కూడా ఆల్మోస్ట్ కనుక్కునే, ఒక 70% కనుక్కునేసిన ఏడాడికి పోతారు అంటే. మా ఇంటికా నుంచి తీసుకోపోయారనుకో పోతా, వీళ్ళు ఏంద్రా అంటే ఒక్కోసారి ఒక లొకేషన్ తీసుకొని అక్కడి నుంచి ఇంకొకసారి పోవాలంటే దాని పేరు చెప్పేస్తారు. ఆ పేరు చెప్పినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే నేనేం చేశాను అంటే చాలా వరకు సేవ్ చేసుకున్నా. ఒకవేళ ఇంటి దగ్గర నుంచి చెప్పానంటే డైరెక్ట్ వెళ్ళిపోతా. లేదంటే ఎక్కడన్నా పోయి అక్కడి నుంచి ఇంకొక లొకేషన్ పోతున్నారంటే అప్పుడు నేను సేవ్ చేసుకున్న లొకేషన్ అన్నీ తీస్తా అప్పుడు బయటికి.
ఇంతవరకు ఒకసారి కూడా ఇబ్బంది వల్ల ఒక్కసారి మాత్రం ఏమో మెడికల్ స్టోర్కి మాత్రం ఇబ్బంది పెట్టింది. నాకు ఒక లొకేషన్ చెప్పింది, ఏమో తీసుకోమింది, ఇంకొక లొకేషన్ తీసుకోమింది. నేను ఆడికి పోతే ఇది కాదు అని చెప్పి కన్ఫ్యూజ్ చేసినాను. ఏమల్లా కన్ఫ్యూజ్ చేసింది అంతే. స్ట్రైట్ కొట్టినామంటే మాలిక్ రోడ్ వస్తుంది. ఈ దువార్ పెద్ద తలకాయ నొప్పిస్తాను. ఎప్పుడు చూడు ట్రాఫికే ఈడ. అందుకే దువార్ల కాడ కూడా సిగ్నల్ వేస్తారు, సిగ్నల్ ఉంటాయి ఈడ. అట్లా సిగ్నల్ పడితేనే వస్తూనే ఉంటారు. మనం సిగ్నల్ వేసినా కూడా ఆ పక్క నుంచి బర్త్డే దూరుతూనే ఉంటాయి చూడ. చాలా తలకాయ నొప్పి దువార్ల కాడ. ఇంటి దగ్గరకు వచ్చేసిన మేడం ఫోన్ చేసింది, ఏడుండవు ఇంకి, ఆమె కాడే ఉండవు అంటే, లేదు మేడం వస్తున్నా దారిలో అంటే. ఎంతసేపు పడుతుంది? 5 నిమిషాలు మేడం అన్నా. సరే అయితే వస్తాను, ఫోన్ కొట్టు, నేను వచ్చాయింది. ఇంకా మేడం బయటికి పోవాలంట. 12:30 అయింది. చూడాలి మేడం ఎక్కడికి పోతుందో. మేడం కూడా హాస్పిటల్ కాడికే పోతుందేమో అనుకుంటున్నా, చూడాలి ఎక్కడికి పోతుందో. వస్తానే ఫోన్ చేయనింది, మెసేజ్ చేస్తా. ఈ డోర్ ఒకటి ఓపెనే కాదు, పోయేటప్పుడు కూడా అంతే దిగి వేసిన డోరు ఓపెనే కాల. బ్యాటరీలు చెప్పాలి ఇప్పుడు మేడం బయటికి పోతే. మేడం అయితే ధనుప్ మాల్కి అయితే వచ్చింది. ఇక్కడ అయిపోతానే మళ్ళీ ఇంకొక డ్యూటీ ఉన్నది నాకు, ఇంకొక డ్యూటీ చెప్పింది. ఇప్పుడు ఇదే ఏమంటారు వీళ్ళకి జీతాల టైం కదా, ఫుల్ ఉన్నాయి బండ్లు ఇక్కడ పార్కింగ్లలో. ఫుల్ నిలబడిపోయినాయి. ఈ పక్కంతా షెడ్ ఫుల్ అయిపోయింది, ఈ పక్క కూడా ఫుల్ అయిపోయింది. మొత్తం ఫుల్ అయిపోయినాయి బండ్లు. వీళ్ళు నిలబెట్టినారు కదా అని మనం నిలబెట్టినాం అనుకో, మన సుడి బాగలేదనుకో వచ్చి ఫైన్ వేసిపోతారు. నీ ఆడే కానీ పార్కింగ్ లేదు అంటే అబ్బా. 2వ లైన్ కూడా ఫుల్ అయిపోయింది, అది ఇదంతా కూడా ఫుల్ అయిపోయింది. ఎవరు రమ్మంటుంది లోపలికి, చెప్పకుండా పోయింది కానీ పోవాలి నేను, రా అని చెప్పలా. ఆడున్నది ఒక్కటి కూడా బండి పోవడమే లేదే. ఏదన్నా ఒక్క బండి అన్న పోతే దొరుకుదామంటే. ఇంకా మేడం ఫోన్ చేసిందంటే పార్కింగ్ లేదు మేడం అని చెప్తా అంతే. ఇక్కడ పెట్టేసిపోతే అది పరిస్థితి. ఆ బండి తగిలిచ్చేసిపోయినట్టున్నాడు, చెక్ చేసుకుంటున్నాడు ఆయన. అది ఇట్లా రోడ్ల మీద పెట్టేసిపోయినాం అనుకో, చిన్నగా అట్ట ముట్టుకిచ్చేసిపోతారు, చెప్పలేం. దరిద్రం బాగాలైతే మన బండి కూడా తగిలిచ్చేసి పోతారు వాళ్ళు, వాళ్ళ పాటుకు వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ నిందేమో మన మీద పడుతుంది. అందుకే నేను ఎప్పుడు బండి వదిలిపోను. పార్కింగ్ దొరికితే పార్కింగ్లో పెట్టేసిపోతా, ఇట్లా రోడ్ల మీద పెట్టి మాత్రం పోను. దొరికిందిరా నాయన పార్కింగ్. తీరా మేడం బయటకు వస్తా తనగా పార్కింగ్ దొరికింది. ఏడు దూరసాలంటే 7 రోడ్లో పెట్టేసింటారు బండ్లు. బాబా అయినా దుర్సేదే, తగ్గేదేలే. దూర్చిన బండి ఎట్ట ఒకట ఏ చేయాలంగా. అద్దం చూడు ఆడబెట్టినాను, దించిన కిందికి అక్కడ తగులుతుందని దానికి. ఇప్పుడు ఆమె ఫోన్ చేసింది అనుకో, సర్రని మళ్ళీ అద్దం దించుకొని పోవాలా పరిగెత్తుకుంటా. ఎందుకు మనమే పోయేది మేలు. మళ్ళీ ఆమె ఫోన్ చేయకముందే అడ్డం పెట్టేసి ఉన్నారు ఇక్కడ పనులు, ఎట్టు కాకుండా. పూర్తిగా షాపింగ్ మొత్తం అయిపోయినాక వచ్చిన, ఏడున్నదా మేడం. మేడం షాపింగ్ మొత్తం అయిపోయినాక వచ్చిన, పార్కింగ్ దొరకలే మేడం. ఏం కాదులే ఇంకేనా, ఏటోలే స్వామి అయిపోయింది. ఇక్కడ బండ్లు పోలా వెనక పక్క. ఇప్పుడు తీసేది చూడు, మేడం వెయిట్ చేయలేదు, ఆడ ఫోన్ కొడుతుంది. టైం 2 అయింది, 2:15. తినేసామని బొమ్మని మేడం ఇంకో డ్యూటీ చెప్పింది కదా అడిగి. ఎందుకైనా మంచి తినేసుకోలేదు. ఎందుకంటే మేడము ఒక కవర్ ఇచ్చింది, బ్యాంకులు ఇచ్చిరమ్మని. ఆ కవర్ ఎత్తుకొని పోయేటప్పుడు ఖాళీగానే పోతా, వచ్చేటప్పుడు ఖాళీగానే వచ్చా. ఒకవేళ ఆమె ఫోన్ చేసింది అనుకో మధ్యలో, రావి ఇంక వచ్చేస్తానని, అట్నుంచి అట్టే వెళ్ళిపోవచ్చు. తినకంటావు నేను అనుకో, ఖతం ఈరోజు. ఆడికి రోజు మొత్తం ఫస్ట్ ఉన్నట్టు ఉంటుంది.
వేడి చేసి ఇచ్చదంట. పిన్న ఏం మా సెల్లే మళ్ళా పోవాలా? భజన రో అలాగా అని అలిహేన్ ఓకే ఓకే. ఆల్ మిక్స్డ్ అన్నం వచ్చింది ఈరోజు. మళ్ళీ అలాగా పోవాలండి ఈరోజు. అదే మార్కెట్ 6 గంటలకంట. ఇదే ఆల్ మిక్స్డ్ అన్నము. ఇంక ఇది సలాడ్. ఈరోజు మామిడికాయ కూడా వేసింది సలాడ్లో. ఇంక ఇది నేను ఇచ్చిన చికెనే, నేను ఇచ్చింది కదా అదే ఇది. ఇంకా దీంట్లోకి ఇది చేసినారు టమాటాది. ఇంక మనం పచ్చికారం అయితే తీసుకున్నాము. చూడు ఈ ప్లేట్లో ఇంత అన్నం పెట్టింది కదా, కలుపుకోవడానికి ఇబ్బంది. ఆడ అన్నం పెట్టే ఏందో వచ్చిందంట కొరియర్. ఏమొచ్చిందో అదే రైస్ అలా రైస్ ప్యాకెట్ వచ్చింది. నేను రైస్ కూడా ఆన్లైన్లో పెడుతుంది మేడం. ఇక్కడ పెట్టేసిపోతాను, ఏం లేదు ఆడ బారేసి. ఏం చేయలేము, అన్నం తినేటప్పుడే ఫోన్లు వచ్చాయి. అన్నం తినేటప్పుడన్నా మేలు. ఒక్కోసారి ఆడున్నా కూడా వస్తాయి. లండన్లో ఆడున్నప్పుడైతే ఇంకా, లండన్లో ఉన్నప్పుడైతే ఇంకా ఘోరం. ప్యాంటు కూడా ఎగ్గట్టుకోకుండా పోవాలా ఫోన్ ఎత్తేదానికి. మామూలు ఫోన్ మన ఫోన్ అయితే మామూలు ఫోన్ చేతిలో పెట్టుకొని ఉంటాం కాబట్టి ఫోన్ వచ్చి ఎత్తచ్చు. ఆ ల్యాండ్ ఫోనా ఆ లండన్కి ఆ ఫోన్కి చాలా దూరం. ఆ లండన్ నుంచి వచ్చేటప్పటికి అది ఆగిపోతుంది. నిజంగా పచ్చికారము సూపర్. ఇది మాత్రం వస్తుంది ప్రతిరోజు, ఆబ్సెంట్ లేకుండా వస్తుంది. ఎట్టా ఒక్కడే కదా పోతున్నా, తోగి బ్యాన్ కూడా ఎక్కించుకోపోదాం అనుకున్నా. కానీ ఒకవేళ మధ్యలో ఫోన్ చేసిందంటే నేను చచ్చా. మళ్ళీ ఆయన ఇడిసిపెట్టి అవును పోవాల్సి వస్తుంది. అన్నీ ముందుగానే ఆలోచించి పోవాలి, ఆలోచించి జాగ్రత్తగా చేయాలి వీళ్ళ దగ్గర. ఎందుకంటే చిన్న మిస్టేక్ చేసినా కూడా ఏడెగిరి ఆడబడుతున్నారు. అంటే ఇంతవరకు జరగలేదులే, ఒకసారి జరిగింది. అదే లొకేషన్ మారిపోయిందని చెప్పినా కదా, అప్పుడు ఎగిరింది ఆమె. నేను గప్చూపు అయిపోయినా, ఇంకా ఆమె కూడా గప్చూపు అయిపోయింది. సో అట్లా చిన్న చిన్నవి జరిగినప్పుడే తట్టుకోలేకున్నారు. మనం వాళ్ళ తగ్గట్టే ఉండాలి. డ్యూటీ పడిందంటానే నేను తోఫిక్ బైక్ చెప్పిన. ఎందుకంటే ఈ పేపర్ ఒకటి ఇచ్చి రావాలి అక్కడ, రా తోఫిక్ బై అని చెప్పిన. దీంట్లో డబ్బులు ఏమంటున్నది మనకి ఎందుకు ఏముంటే. ఇప్పుడు మళ్ళీ నాకు అది డౌట్ వచ్చింది, ఒకవేళ ఆమె ఫోన్ చేస్తుందేమో. పొద్దునే భిన్న అయిపోతుంది వెంకీ అనింది. ఒకవేళ మధ్యాహ్నం లోపల అయిపోతే నన్ను పిలుస్తుందేమో దారమ్మిడే వచ్చేటప్పుడు, రిటర్న్ వచ్చేటప్పుడే అని నేను ఇప్పుడు తోఫిక్ బైక్ చెప్పిన. లేదు తోఫిక్ బ్రో నేను పోయి వస్తానని. లేకపోతే ఆయన కూడా ఎక్కించుకోమండు. ఆమెతో తలకాయ నొప్పి. మా మేడం కన్నా చెప్పుకోవచ్చు కానీ ఆమెకి అసలు చెప్పుకోలేము సార్, రిస్క్ ఆమెతో. ఈ బ్యాంక్ దగ్గర పార్కింగ్ మొత్తం రిపేర్ చేశారు. ఇప్పుడు బ్యాంక్ ఎదురుగా పార్కింగ్ పెడతారు. 4 బండ్లు పెట్టాను నేను. ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ దొరుకుతుందో లేదో. లోపలైతే లేదు. మన ఇండియన్ ఎంబసీ ఇదే రైట్ సైడ్లో ఉండేది. అబ్బా ఈ సందులో అస్సలు లేదే, ఇక్కడ ఉంటుంది అనుకున్నా. పార్కింగ్తోనే సాగడం, గజిబిజిగా పెట్టేదానికి కూడా కుదరదు. ఈ బస్సు మా మెట్టపోవాలరా నువ్వు. పార్కింగ్ లేదే దేవుడా, పార్కింగ్ దొరుకు దేవుడా, దేవుడా దేవుడా, పార్కింగ్ దొరుకు దేవుడా. అబ్బా యాడికి వచ్చినా ఇదే సాగు, పార్కింగ్తోనే సాగు. యాడికి వచ్చిన దరిద్రం అన్నట్టు, యాడికి వచ్చినా ఇదే. ఈ బండి చూడు స్వామి, నాట్ సెంచరీ ఉంటున్నది, పాత బండి. ఇక్కడ పోలీస్ ఆయన కూడా ఉన్నాడా, సెక్యూరిటీ పోలీస్ కాదులే. బండ్లు రోడ్ల మీద పెడితే ఫోటోలు తీస్తాడు, చూసినావా అట్లుంటాయి. అట్లా రోడ్ల మీద పెడితే అదొక తలకాయ నొప్పి. ఏడున్నదేడా పోతాడేమో. ఇంతకుముందు గజిబిజిగా పెట్టేటప్పుడన్నా ఉంది పార్కింగ్. ఇప్పుడు నీట్గా ఒక లెవెల్లో పెట్టేటప్పటికి పార్కింగ్ లేదు. దేవుడా పార్కింగ్ దొరుకుయా. నేను పార్కింగ్ దొరికేంత గ్రౌండ్లోనే వచ్చా, కానీ పార్కింగ్ దొరికేంతవరకు బండి మాత్రం నిలబెట్టను.
ఎందుకంటే వాళ్ళంటే డబ్బు ఉండేవాళ్ళు, వాళ్ళు కట్టుకుంటారు ఫైన్లు, మనం ఏడ కట్టుకుంటాం స్వామి. ఈ ఆడ ఇరికిచ్చిన వాళ్ళు ఈడ దిగేదానికి కూడా లేదు. ఎట్ట ఏం చేద్దాం, 5 నిమిషాల పని సరని పోయేసుకుంటాం. ఫుట్పాత్ పైన పెట్టినా బండి, నలుగురితో నారాయణ అన్నట్టు. వాళ్ళు పెట్టారు, వాళ్ళతో పాటు నేను కూడా పెట్టేసిన. కొత్తది ఇది ఫుట్పాత్, ఇంకా కడతారు. ఇంకా సైడ్లు కూడా కట్టలా, ఈ సైడ్లో సిమెంట్ కూడా వేయలా, ఇలా పెట్టేసినాం కరెక్ట్గా. మిన్న పోయి ఇచ్చేసి వస్తే బాగుంటుంది. కడతారు, దానికి సంబంధించిన ఇటుకలే ఇవి. ఊరికే పేరు చేస్తారు, ఏం మళ్ళీ ఏం మధ్యలో ఏం పేరు. ఈ మార్గం సిమెంట్ అయితే వారమ్మడే వేస్తారు, దాడ వేయలే. ఇంకా ఇవన్నీ పేరు చేసి మట్టి పోసేస్తారు. ఇంకా సైడ్లో అంతా సిమెంట్ వేసేస్తారు, మట్టి పోసి. మట్టి చూడు ఎంత దువ్వ ఇది. మట్టి అంటే మరీ మట్టి ఏం కాదు, దువ్వ, ఎడారి దువ్వ చూసారా. ఊరికే గాలికి వెళ్ళిపోతుంది, మెరుస్తుంది జిగ 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 అని. ఈ మారిగా ఆ దువ్వనంతా తీసుకొచ్చి ఇటు వేసినారనుకో, ఈ గ్యాప్లలో అంతా పడిపోతుంది అది. అట్లా వేసేసి దానిపైన సిమెంట్ వేస్తారు వారమ్మడే. ఇంక ఎంత లాగినా రావు, ఇంకా వేసి లేపాల బాగా తట్టేస్తారు లోపలికి బలంగా. ఈ మారి పేరుస్తారు సరే, ఈ మారి పేర్చుకుంటా పోతారు అన్నీ. ఆయన బాసు మూడులో ఉంటాడు, ఆయన మన బాసు ఇచ్చేసిన పోదాం ఉన్నాడు. ఆయన వల్ల కిందికి వేయించిరామన్నాడు. మహమ్మద్ కామిలీ అంటే పేరు, ఆయన పేరు. ఆయనకి ఇవ్వాలంట. మొత్తం సిస్టమ్ పాడుదేంగి అన్నట్టు ఉంటుంది బయట. అయిపోయింది చేసిన. ఆయన నన్ను కూర్చోబెట్టుకొని మరీ చేసేసినాడు పని. చాలా పెరుచారు. ఒకటి కదలకుండా కూడా పెరుచా ఉంటారు, జరగవు అస్సలు. ఇంకా ఒకదానికొకటి అది అయితే దానికి మిషన్ కూడా ఉండదు. అవన్నీ ఎత్తుకోమేప్పుడు కష్టం అయిపోతుంది కదా, అందుకు ఒకేసారి మిషన్ ఎత్తుకోపోతుంది. మొత్తం కట్టకట్ట, అది అమ్మడం కూడా కట్టకట్ట అమ్ముతారు. ఇన్నన్నీ ఉంటాయి దానికి. కింద షక్క ఉంటుంది, ఆ షక్కకి పెడుతుంది అది కడ్డీ, ఆమెను ఎత్తుతుంది పైకి. కట్ట ఇది మొత్తం కట్ట. ఎంత బాగా పేర్చుకొని మరీ కట్ట కట్టినాడు. ఎంటోలే మన పని అయిపోయింది. ఎట్ట కూడా ఎంత దగ్గర పెట్టాడు, అందుకే అరుచాలి కిక్కి 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 కానీ లేదు ఇంకా ప్లేస్. ఏం చేయాలా, అందుకు దూర్చిన. ఓహో ఉన్నా పోతాం మేము. వన్ వేనా కాదులే. ఇంటికి వచ్చేసిన, ఎట్టా ఫోన్ చేయలే. 4:15 అవుతుంది. తెలిసి నిన్న వచ్చినట్టే రాత్రికి వచ్చేదేమో ఇంటికి. ఇంక రాత్రి అంటే ఇంకా 6 గంటలకు పోవాలండి. ఇంకొక 1.5 గంట నా టైము. ఆమెని మార్కెట్ తీసుకోవాలి, పని మనిషిని. ఈ రోడ్ చూడ ఎన్నిసార్లు నొక్కినా రాదు చూడ. ఇప్పుడు 3 సార్లు నొక్కినా, 3వసారికి వస్తుంది. మార్కెట్కి పోయినాక ఫోన్ చేసింది అనుకో, ఏం చేయలేము. ఇంకా ఆ నుంచి వచ్చేప్పటికి 8:30, 9 అవుతాయి ఈజీగా. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు బండి ఆడే ఉన్నట్టు నాదే, లేడు ఈడ, హాస్పిటల్ దగ్గరే ఉన్నట్టున్నాడు వాళ్ళ తమ్ముడు కూడా. ఎట్ట చేస్తుందో మా చిన్నమ్మ. వాళ్ళ తమ్ముడు బండి కూడా లేదు, ఉంటే ఇదంతా ఆక్రమించుకుంటుంది రోడ్డు స్థలం. ఇంతలే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యాము మనం మార్కెట్కి. ఆమెమో 6 గంటలకు చెప్పింది, మా మేడం ఏమో ఫోన్ చేసింది, ఏడున్నావు వెంకీ అని. ఎప్పుడు ఎత్తుకొని ఇచ్చేసిన మేడం పేపర్ అంటే. కాదు సెంతియా పోవాలా మార్కెట్కి అని. 6 గంటలకు చెప్పింది కదా మేడం అంటే, లే ఇప్పుడే పోయినాడు. ఇప్పుడు టైం 5 కూడా కాలంగా, ఇది 4:44. ఎట్లా ఇప్పుడు బిన్నా పోయి ఇచ్చినాం అనుకో, మళ్ళీ ఆమె ఫోన్ చేస్తుంది. ఆమె ఖచ్చితంగా రాత్రికి ఫోన్ చేస్తుంది, ఆమెను తీసుకురావాల్సి వస్తుంది మళ్ళీ. ఇప్పుడు పోయేది మేలు మార్కెట్కి. తీరా ఆడ సామాన్లు తీసుకునేప్పుడు ఫోన్ చేస్తుంది ఆమె, వెంకీ రా వెంకీ అని. అప్పుడు టెన్షన్గా ఉంటుంది. ఒక పని అయిపోతా ఉంటే ఏం ఇబ్బందిలే, ఎన్ని డ్యూటీలైనా చేసుకోవచ్చు. మాది ఎంత సాసిస్తా సా ايوه قالت مدام دهيني مدام. شوف مدام تتصل يقول شكرا. شوف هذا ريموت ما في كربان. اوكي
మేడం బొమ్మనిందట. ముందు మేడం 6 గంటలకు పోమని, ఇప్పుడు మళ్ళీ మేడం అయిపోయింది బొమ్మనింది. ఏమో ట్రాఫిక్ భయంకరంగా ఉంది ఈ టైంలో. అంటే డ్యూటీల నుంచి స్కూల్ నుంచి ఇంటికి పోయేంత వస్తున్నారు కదా, అందుకేమో ఈ సిగ్నల్ మొత్తం ఆగిపోయింది. మొదలు ఆగిపోయినాయి. ఆ పక్క సర్వీస్ రోడ్ కూడా ఆగిపోయింది, ఈ పక్క నార్మల్ రోడ్ కూడా ఆగిపోయింది. అది దువార్ కాడ యాక్సిడెంట్ అయింది. దేడ 2 బండ్లు గుద్దుకున్నాయి, అందుకు ఇక్కడ ట్రాఫిక్ పోరాడు. అదేడ ఇక్కడ ఆగిపోయినాయి బండ్లు, అందుకు ట్రాఫిక్. ఇక్కడ ఒక్క బండి యాక్సిడెంట్ అయిందంటే అంతే, మొత్తం ఆగిపోతాయి బండ్లు దారుణంగా. అందులో ఈ దువార్ల కాడ ఈ సిగ్నల్ ఉన్నాయి కాబట్టి ఇంకా దారుణం. మామూలు రోడ్ అని అయితే పక్కకు దారి వదిలేసి పంపించేస్తారు. సిగ్నల్ కాడ కాబట్టి ఖచ్చితంగా సిగ్నల్ పడితే ఇంకేం చేయలేం, బ్రేక్ కొట్టాల్సిందే. అబ్బా ఎంత కింద పోతుంది ఫ్లైట్. షూ ఫ్లైట్ ఆదా కిద్దాం, ఆదా షూ ఫ్లైట్ 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 షూ. ఈడ కూడా ట్రాఫికే సచ్చా, ఈరోజు ఫుల్ ట్రాఫిక్. ఆడాడో సిగ్నల్ ఉంటే ఈడ ఆగిపోయినాయి బండ్లన్నీ. సచ్చే గొర్ర. 1 గంట పట్టింది స్వామి ఆ ట్రాఫిక్లోంచి వచ్చేప్పటికి మార్కెట్ కాడికి. ఫుల్ ట్రాఫిక్ అసలు. ఈ మక్కా రోడ్ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉన్నింది. ఒరే ఉండరా, అది అలా తోలేచి వస్తాయేమో చక్కగా ముట్టుకిచ్చాడేమో. 6 గంటలకు పోవాలనిందామా, 6 గంటలకు మార్కెట్కి వచ్చేసినాం. అట్లా ఉంటుంది మేడంతో. షోఫ్ ఆదాలో కలర్ ఆద భలే ఉండదు లారీ. ఇది కలర్ గిలర్ బా జమ్మని ఉన్నది. వాజిద్ కోయస్ భలే ఉన్నాయి లారీలు. ఇక్కడ హోల్సేల్ ఉన్నది కానీ ఏమో ఇక్కడ తీసుకోదు, ఆడే తీసుకుంటుంది. కూరగాయల హోల్సేల్ ఉన్నది ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో, పెద్దది కానీ మార్కెట్. రంజాన్ అయిపోయిందిలే, ఇంకా 1 వే తీసేసింటారు, స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. 1 వే మొత్తం అంతా లాగేసింటారు ఆడి సీట్లన్నీ. ఫ్లైట్ కింద అవుతుంది సౌండ్. సౌండ్ చూడు ఏమొస్తుందా, తా కింద పోతాయి. ఈడ పెట్టున్నారు రంజాన్లో 1 వే. ఇటు చూడు ఏమొస్తున్నాడు, సర్రని వచ్చాడు, బ్రేక్ కూడా కొట్టకుండా. మేఘాలు వచ్చారు, బాగా కటింగ్ అవుతుంది బండి. అది సన్న సందులలోకి కూడా, అందుకు సప తిప్పుతారు దాన్ని. ఎవరు నాయన ఉండదో లేదో చేస్తున్నారు, ఉండదులే. వీళ్ళు ఎప్పుడు నమాజ్ పోతారో తెలియదు, నమాజ్ టైం మనకు తెలియదు. పార్కింగ్ మాత్రం ఉండదు ఇక్కడ. ఆ బండి పోతే ఆ బండి పెట్టాలని రెడీగా ఉన్నారు. దొయ్యలతో తలకాయ నొప్పి, మామూలతో ఫోటో కూడా వేసి పెడేస్తారు మళ్ళీ పైన. పోతాయి బండ్ల. ఇక్కడ పోతుంది బండి స్వామి ఇట్టు. అల్లే ఆదా బచ్చా పుల్లు ముజూద్. ఎట్టో కరెక్ట్గా దాని ఎదురుగా సూపర్ మార్కెట్ ఎదురుగానే దొరికింది. పోయి సరసరా సామాన్లన్నీ తీసేసుకొని వెళ్ళిపోదాము. కరెక్ట్గా 6 అయింది, 6:01 అయింది. ఎంత అవుతుందో చూద్దాం అయిపోయే లోపల. సూపర్ మార్కెట్లో అయిపోయినాయి. క్యాలే వైసా చికెన్కి నిన్నే బొమ్మనింది. ఆమె కార్లోనే కూర్చునింది. జనాలు ఎవరు లేరు, పోయిరా పోయింది అంటే పోతా ఉన్నా.
లోపల కూడా ఎవరు లేరు, జనాలు తక్కువ ఉన్నారు. మనకు కావాల్సిన చికెన్ ఉన్నది ఉన్నాయి. తోకలు తొండేలు అన్నీ ఉన్నాయి, కాళ్ళు తలకాయలు అన్నీ. చికెన్ తీసేసుకున్నా, ఈడ సౌండ్ వస్తా అంటే అందరు ఎగమలుతారు వాటి తిట్టు. ఈడ ఎంత కింద పోతుంది, ఈడు బిల్డింగ్ కూడా పోతుంది, సౌండ్ వచ్చే భయపడుతున్నారు అందరూ. क्या हो गया इसका? खा लिया नीचे का पूरा खा लिया, भूख लगा उसको भूख लगा, खा लिया वो, मालूम नहीं है मैं क्या बोलता हूँ, मालूम है उसको भूख लगा पेट में खा लिया वो बहुत टाइम लगता है, आया तो आओ, भूख बहुत टाइम लगता है. ఆయన తినేసాడు కార్ని సగం కిందంతా, బానెట్ మొత్తం ఏడపోయి తగిలిచ్చేట్టున్నాడు, బాగా తగిలింది. ప్రశాంతంగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందో, ఫ్రీగా ఉన్నది, దొల్లొచ్చు పనుకొని. దాడి ఇంకోటి పోతుంది ఆ ఫ్లైట్, దుద్దు ప్రశాంతంగా ఉన్నది. ఏడు ఎంత ఖాళీగా ఉన్నది. పొద్దున పూట అయితే మొత్తం దించుతూ ఉంటారు కదా సరుకులు, గలగల జైల్లో వేసినట్టు ఉంటాయి వీళ్ళందరికీ. మొత్తం క్లీన్ చేసినారు, పొద్దునంతా గలీజ్ చేస్తారు, మధ్యాహ్నానికి సాయంత్రానికి మొత్తం నీట్గా క్లీన్ చేస్తారు. అప్పుడే అర్బాన మనిషి కూడా తగిలేసినాడు మాకు. ఆయన వచ్చాడంట, లేట్ అవుతుంది అంటే వచ్చాలే అన్నాడు, రా అని చెప్పిన. క్యాలే గుల్ సబ్స్క్రైబ్ కూరగాయలు తీసుకుంటే అయిపోతాయి మా పని. ఈ లోపల మాత్రం ఉన్నారు మా జనాలు కూరగాయల మార్కెట్లో, ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈసారి. क्या ले भाई साहब, चाय कितना है? सादा चाहिए 1 रियाल, सादा 1 रियाल. हलीब का 1 रियाल लो, हलीब का 2 दो. ట్రై చేద్దాం. చాయ్ బిస్కెట్, చిన్న బండి పెట్టుకొని మెయింటింగ్ చేస్తున్నాడు. మిషన్ है तुम्हारे पास? मशीन सही वीडियो टिकटॉक मालो, टिकटॉक अंटा, टिकटॉक नहीं है वो वाला क्या कर रहे इधर. బొక్క పెట్టినాడు చిన్నది, దానికి వేస్తాడు, ఎంత పొడుగు వేసినాడు. ఇది ఈ వేడి నీళ్ళు కాంచుకోమన్నాడు రెడీగా. ना वो कल में तो सब ఇది స్ట్రాంగ్ నెయ్యి, ఒకటిన్నర రియాల్ అంట. నవ్వుతారు అందరు నన్ను చూసి. బాగానే ఉన్నది. కూరగాయలు కూడా అయిపోయినాయి, 1 గంట కల్లా. 6కి వచ్చినాము, 7 గంటలకల్లా అయిపోయినాయి. ఎలా ఎగాద్ అది బండి అడ్డం ఉన్నది ఆడ, ఇరికిచ్చి పెడతారు బండ్లో. ఓ సునా ఓకే, దమ్మనేసింది డోరు. ఎందుకు కష్టపడతావు, నాకు బిడేస్తా. అదే నిండిపోయింది బండి. ఈ నుంచి జంపు అర్ధ గంటలో కరెక్ట్గా 7 అయింది. 1 గంట అంతే, గంట పట్టింది. కుళ్ళు వయస్సా కలాస్. ఇప్పుడే ఇంటికి వచ్చేసినాము. సామాన్లన్నీ దించాలా, నాకు పాస్ వస్తుందని అట్టే పెట్టి వచ్చిన. ఇంకా
ఆమె కదా ఆమె వాళ్ళ తమ్ముడితో పాటు వస్తుందంట. నువ్వేం రావద్దు లేదు ఇంకేం ఫోన్ చేసింది. మార్కెట్లో నుంచి తెచ్చిన కూరగాయలు దించేసినామంటే అడిగి మన డ్యూటీలు అయిపోతాయి. ఈసారి మనకు కూడా సామాన్లు వచ్చినాయి. అంటే అంటుపండ్లు, సేమియాలు, ఇంకా సబ్జా గింజలు అన్నీ తీసుకున్నాయి. ఓయమ్మా ఇది కానీ సార్ ఇది ఏంది ఇది హనీ పగిలిపోతుంది వాటిలో. పాట అనేసిన కింద. ఇవి కూడా మనకే అంటుపండ్లు. ఇంకా ఆయన ఇచ్చినాడు ఇక మామిడికాయలు ఇవి ఉన్నాయి. ఇంకా సామాన్లు ఉన్నాయి. అవన్నీ పేర్చినాక నిచ్చాపోయింది. ప్రస్తుతానికి అయితే మనకి పైన దొరికినవి తీసుకున్నాం. అంటే మనకి ఇచ్చినవి గుడ్లు, ఫ్రూట్స్ అవన్నీ. సో చూసినారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.